రాలేదు అప్పుడే బయటికి రాలేదు అని బాధపడుతున్నావు కదా. వచ్చింది వచ్చి ఏం చేసిందో చూసావుగా. ప్రేమ చూపించే వాళ్ళని ద్వేషిస్తారు ఇంట్లో. వాళ్ళ కోసం నువ్వు వేచి కన్నీళ్ళు వృధా చేసుకోకు. ముందు కన్నీళ్ళు తుడుచో. అందరూ బాగుండాలని కోరుకుంటుంది కాబట్టి ప్రభావతి విషయంలో కూడా అలా ఆలోచించింది. తను ఎంత ఆలోచించినా మీ అమ్మకి ఎందుకో ఏ రోజు మీనా నచ్చదు. చూసావారా, నీ వల్ల ఇంట్లో ఎలాంటి సమస్యలు వస్తున్నాయో చూసావా. మీ అమ్మ నీ గురించి ఎప్పుడు చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది. నా కొడుకు అది సాధిస్తాడు ఇది సాధిస్తాడు అని. ఇదే నువ్వు సాధించింది. అంటే ఆ రోజు డబ్బులు అత్యవసరమని నేను ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. వీళ్ళిద్దరిలాగానే కదా నిన్ను కూడా పెంచాను. చిన్నప్పటి నుంచి ఏ విషయంలోనూ నీకు ఏ లోటు చేయలేదు. ఇంకా చెప్పాలంటే మీ అమ్మ నీ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. కానీ నువ్వెందుకురా ఇలా తయారయ్యావు? ఇన్నేళ్లలో వీళ్ళిద్దరి మీద ఎవరైనా దొంగతనం మీద వేశారా? నీకు ఇదేం నీచమైన బుద్ధిరా. అయినా నిన్ననే లాభలే. నీ వెనక నడిపిస్తుంది కదా, తను నేర్పించిందేగా ఇదంతా. నువ్వు మీ అమ్మ కలిసి ఇలా మమ్మల్ని ఎంతకాలం ఇబ్బంది పెడతారో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఈ జన్మకి మారవా? ఎలా మాట్లాడినా సముద్రంలో నీరైనా స్వచ్ఛంగా నీరుగా మారి మనం తాగడానికి ఉపయోగపడుతున్నావు కానీ వీళ్ళు మాత్రం మాట్లాడదు. అప్పుడు నీ డబ్బులు 40 లక్షలు కొట్టేశాడు. ఇప్పుడు 4 లక్షలకి నగలు అమ్మేశాడు. మొత్తం కలిపి 44 లక్షలు. రైట్, ఆ డబ్బులు నువ్వు ఎప్పుడు ఇస్తావో ఆలోచించుకో. నాన్నకి ఇవ్వాల్సిన 40 లక్షలు పక్కన పెట్టు. నీకు ఇవ్వాల్సిన 4 లక్షలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. నాన్నకి ఇవ్వాల్సిన 40 లక్షలు పక్కన పెట్టు. నీకు ఇవ్వాల్సిన 4 లక్షలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అన్నయ్య అడుగుతున్నాడుగా, సమాధానం చెప్పు. నా దగ్గర అంత డబ్బు లేదు, నేను ఇప్పట్లో ఇవ్వలేను. అది నీ సమస్య, నాకు సంబంధం లేదు. నా డబ్బులు నాకు కావాల్సిందే. లేవు ఇవ్వలేనంటే నేను ఒప్పుకోను. ఆ డబ్బులు బదులే కదా ఆంటీ మీకు గోల్డ్ ఇచ్చారు. ఏంటి దాన్ని ఇవ్వమంటారా? ఇవ్వమంటే చేతి ఇలా తెచ్చివ్వాలి. కానీ మా అమ్మ ఎంత పద్ధతి ఇచ్చిందో చూసావుగా. భిక్ష వేసినట్టు విసిరి కొట్టింది. అయినా ఆవిడ నగలు ఎవరికి కావాలి? మీ నగల మీద వీడే కాబట్టి వీడే ఆ డబ్బులు తెచ్చివ్వాలి. ఏంటా చెప్పు, నువ్వు నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? నా దగ్గర లేవని చెప్తున్నాను కదా, నేను ఇప్పుడు ఇవ్వలేను. నగలు అమ్మినప్పుడు తెలీదా? డబ్బంతా కాజేసి ఇప్పుడు ఇవ్వలేదని తలదించుకుంటే ఎవరు ఏమనుకుంటున్నావా? రే ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నా. మనోజ్ ఒక్క నిమిషం అరవద్దు. తప్పు నీ వైపు ఉంది. మావి గారు, ఈ నగలు నేను అత్తయ్యకి ఇచ్చేస్తాను. ఇక వీళ్ళకి ఇవ్వాల్సిన 4 లక్షలు కూడా నేనే ఏర్పాటు చేస్తాను. ఆహా, వీడు కూడా నాన్న డబ్బులు 40 లక్షలు ఇలాగే ఇస్తానని కొన్ని నెలల నుంచి కబుర్లు చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు వీడికి నువ్వు తోడయ్యావా? ఇది ఇంకెంతకాలం వాయిదా వేసుకుంటూ వెళ్తారు? మావి గారు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీనాకి ఇవ్వాల్సిన డబ్బులకి నేను బాధ్యత తీసుకుంటాను. నేను ఖచ్చితంగా తీరుస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వమని చెప్పండి. వాళ్ళు ఒప్పుకోరా? సరే సరే, ఇంతగా అడుగుతున్నావుగా, టైం ఇస్తాం. కానీ వాడి మొహం చూసి మాత్రం కాదు, నువ్వు మాటిస్తున్నావు కాబట్టి టైం ఇస్తాను. మా నాన్న ఒప్పుకున్నాడు, ఒప్పుకుంటున్నాను. ఇస్తానని పౌరుషంగా మాట ఇవ్వడం కాదు, డబ్బులు ఇవ్వాలి. లేకపోతే నేను ఏంటో చూపిస్తాను. నువ్వు మరీ ఇంత మొండిగా ఉండకూడదునా? తప్పు మన వైపు ఉన్నప్పుడు మనమే ఒక అడుగు వెనకేసి సర్దుకుపోతేనే కదా సంసారాలు బాగుండేది. ఇప్పుడు మా సంసారానికి ఏమీ కాలేదు కామాక్షి. నువ్వు నన్ను మరీ ఎక్కువ భయపెట్టిస్తున్నావు. కామాక్షి ఎక్కడ వచ్చినావు? తలుపుడుతున్నారా? నువ్వు ఆగుదురా. చూసావా మనోజ్, నువ్వు చేసిన పని ఎంతకి దారి తీసిందో? ఏదైనా చేసే ముందు ఆలోచించాలి కదరా. అత్తయ్య, మీ గాజులు తీసుకొచ్చాను, తీసుకోండి. నువ్వెందుకు తెచ్చావు రోహిణి? ఇవి నేను తన మొహన్ కొట్టాను కదా, దాన్ని ఉంచుకోమని చెప్పు. తనే వద్దని తిరిగి చేసింది. అయినా నగలమ్మింది మనోజ్. దీనివల్ల మీరెందుకు బాధపడాలి? ఆ డబ్బులు మీనాకి నేనే ఇస్తాను. నువ్వు డబ్బులు ఇవ్వు, వాటితో పాటు నగలు కూడా కొనివ్వు. నాకే అక్కర్లేదు. దానికి భిక్ష వేశారనుకుంటాను. లేదత్తయ్య, మనోజ్ వల్ల మొదలైన ఈ సమస్య మనోజ్ వల్లే పరిష్కారం అవ్వాలి. ఈ నగలు మీవే, మీ దగ్గరే ఉండాలి. అలా చూడకమ్మా, నాకు భయం వేస్తుంది. నీ వల్ల నేను భయపడాలి కానీ నన్ను చూస్తే నీకు భయపెట్టరా? నన్ను క్షమించమ్మా, నా వల్లే ఇంత పెద్ద గొడవ అయింది. నీ వల్లే అంట బెట్రా, మొత్తం నువ్వే చేసావు. ఇంకేం చేయమంటావమ్మా? నాకు వేరే దారి లేనప్పుడు అయినా ఇలా ఇరుక్కుంటానా? నేను ఏమైనా కలగనా? నువ్వు ఇలా నిజాలు చెప్పేస్తావని నేను కూడా కలగలేదు. అన్ని పూసి వచ్చినట్టు చెప్పేశావు. వదినా, ఈ మనోజ్ గారు చెప్పలేదు. వీడు చెప్పేలాగా ఆ బాలుగాడు చేశాడు. ఒక్క నిమ్మకాయతో మీ ఆట ఎలా కట్టించాడో చూసావా? మీరు పోయి ఆ బాలుగాడితోనే పెట్టుకున్నారు. వాడి తెలివితేటలు వేరొదినా. నాకన్నా తెలియడం కాదు, తెలివితేటల విషయంలో మా ఇద్దరిని పోల్చదు. నువ్వెంత తెలివైన వాడు అర్థమవుతుందిరా. మనోజ్, నువ్వు అసలు ఆ నగలు తాకట్టు పెట్టడానికి తీసుకెళ్ళినప్పుడు నాకు ఒక్క మాట చెప్పుంటే నేను ఖచ్చితంగా వద్దనేదాన్ని. ఆ రోజు ఆ నగల అవసరం వీడికి చాలా ఉందని వెనక ముందు ఆలోచించకుండా నేను ఇచ్చేశాను. నా టైం అసలు బాగోలేదు. అనవసరంగా వీడి మీద నేను ఎక్కువ ప్రేమ పెంచుకున్నందుకు నాకు ఈ గతి పట్టించాడు. నాకు ఇది జరగాల్సిందే, ఈ శాస్త్రి జరగాల్సిందే. చూస్తుంటే వీడు నన్ను నడి రోడ్డులో కూర్చోబెట్టేలా ఉన్నాడు. అలా అనకమ్మా, నువ్వెప్పుడు నా మహారాణివే. నీకోసం ఏదో ఒక రోజు పెద్ద ప్యాలెస్ కట్టి అందులో నిన్ను పెట్టి చూసుకుంటానమ్మా. ఎన్నాడు నీ గురించి అలాగే అనుకుంది పాపం. ఇప్పుడు ఆ నమ్మకం చచ్చిపోయింది.
రోహిణి ముందుకొచ్చి ఆ డబ్బులు ఏదో తను సర్దుబాటు చేస్తానంది కాబట్టి సరిపోయింది. అవునరా, నీ సమస్య సరే. మీ అమ్మతో మీ నాన్న మాట్లాడు అంటున్నారు కదా, దాని గురించి ఏం ఆలోచించారు? అయినా అందులో భయపడడానికి ఏం లేదు అత్త. నానేదో కోపంలో అలా అనేసారు కానీ అమ్మతో మాట్లాడకుండా అసలు ఉండలేరు. నాకు అలా అనిపించలేదురా. ఎన్ని సంవత్సరాల్లో వీళ్ళు చాలా సార్లు గొడవ పడ్డారు, తిట్టుకున్నారు, నిందించుకున్నారు, కానీ ఎప్పుడూ ఇలా మాట్లాడుకోకుండా ఎడమొహం పెడమొహంగా లేరు. ఇదే మొదటిసారి. ఎంత అడిగి చూసినా నేను మాట్లాడంటే మాట్లాడని పట్టుబట్టి కూర్చున్నారు. అత్తయ్య, మావయ్య కోపం చల్లారాలంటే మీరు వెళ్ళి ఒకసారి మాట్లాడాల్సిందే. నేను ఎందుకు ఆయనతో మాట్లాడాలి? ఆయన నాతో మాట్లాడాను కదా. అలా ఎన్ని రోజులు ఉంటారో నేను కూడా చూస్తాను. కామాక్షి, మనం బయట వెళ్ళాలి. ఎక్కడ వదినా? నా మనసు ఏం బాగోలేదు. మనం గుడికి వెళ్దాం. నువ్వు వెళ్ళి బయట ఉండు, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. తక్కువ ఎందుకు ఇంకా బాధపడుతున్నావు? అత్తయ్యతో మావయ్య మాట్లాడడం లేదనా? కాదు, నువ్వు అందరి ముందు డబ్బు ఇస్తానని చెప్పావు. ఆ డబ్బు ఎలా అడ్జస్ట్ చేస్తావని ఆలోచిస్తున్నా. పర్వాలేదే, నా మీద నీకు జాలుంది. డబ్బు ఇస్తానని చెప్పకుండా అమ్మ నగదు సరిపెట్టాల్సింది కదా, నీకెందుకు శ్రమ? పర్వాలేదే, నా మీద నీకు జాలుంది. డబ్బు ఇస్తానని చెప్పకుండా అమ్మ నగదు సరిపెట్టాల్సింది కదా, నీకెందుకు శ్రమ? నువ్వు మారు మనోజ్. ఛీ! నేనేం చెప్పానని ఇలా విసుక్కుంటూ వెళ్ళిపోయింది. ఊరుకో మీనా, అయినా ఇందులో నీ తప్పే లేదని అందరికీ తెలిసిందే కదా. మీనా, ఎందుకు ఏడుస్తున్నావు? అసలు నువ్వేం తప్పు చేసావు ఏడుస్తున్నావు? నేనే తప్పు చేశానని అత్తయ్య అంటున్నారు కదా, పైగా గాజులు తీసిన మొహం మీద విసిరిపడ్డారు. ఇంకేం చేస్తుంది? ఎవరు తప్ప బయటపడ్డాక ఇలాగే రెచ్చిపోయి హంగామా చేయకపోతే అందరూ కలిసి ఆవిడ మీద యుద్ధం ప్రకటిస్తారు కదా. దొరికిపోయిన తర్వాత ఏమి చేయలేక ఆ కోపం అంతా మీనా మీద చూపించేసింది. అందుకు నేనే దొరికాను. నాకు నగలు ఇచ్చింది ఆవిడే. బంగారం బదులు గిల్ట్ నగలు తెచ్చి నా చేతికి ఇచ్చింది ఆవిడే. ఆవిడ కొడుకి తాకట్టుకి తీసుకెళ్లి అమ్మింది. ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి కవరింగ్ నగలు పెట్టింది. అన్ని తెలిసి కూడా చివరికి నన్ను దోషం చేశారు. నేనంటే ఎంత అలుసో చూసారా? ఎప్పుడమ్మా నిన్ను మా అమ్మ ఒకటి అందరుకో, నువ్వేం చేస్తావు? నేను ఇంకా 2 అంటాను. నీ తప్పు లేకపోయినా అందరుకో. అప్పుడు 4 అంటాను. చూసావా మీనా, తప్పు లేకుండా అంటే ఏ కొడలు పడదు కాబట్టి ఎప్పుడు మిగతా వాళ్ళని అనదు. నువ్వు నోరు మూసుకొని పడతావు, పక్కకు వచ్చి బాధపడతావు కాబట్టి నేను అంటుంది. అసలు ఈ గొడవ మొత్తం కామాక్షి ఆంటీ రావడం వల్ల పెద్దదయ్యింది. అసలు మీరు కాబట్టి పిలిచారు? ఏం చేయను, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి మా అమ్మ బయటికి రావాలంటే కామాక్షత కావాలని పిలిపించారు. ఆవిడ వచ్చిన తర్వాత సమస్య పెద్దదైంది. అత్తయ్య తలుపు తీయకపోతే ఎవరికైనా కంగారుగానే ఉంటుంది కదా. మా అమ్మ ఎవరికి మొహం చూపించలేక తలుపు మూసుకుందని తర్వాత కదా అర్థమైంది. అందరూ అనవసరంగా భయపడ్డారు కానీ ఆకలిస్తే ఆవిడ ఖచ్చితంగా బయటకు వచ్చేసేది. పర్లేదే, నువ్వు వచ్చి కొద్ది రోజులైనా మా అమ్మని బాగానే అర్థం చేసుకున్నావు. అందుకే డబ్బు అలాగే వదిలిమన్నాను. గొడవ ఇంత పెద్దదవుతుందని నాకు తెలియదు కదా. అవును, మనోజ్ తప్పు చేశాడని తెలిసిన రోహిణి క్షమిస్తుంది కదా, మరి ఆంటీని అంకుల్ ఎందుకు క్షమించడం లేదు? మా నాన్నకి కొన్ని విలువలు ఉన్నాయి. ఆయన మాత్రం ఎన్ని తప్పులు సహిస్తారు, ఎన్ని రోజులు భరిస్తారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోకపోతే ఎలా? ఏ సూర్యుడు ఉదయించడా రేపు తెల్లారదా? ఏమండి, మీరు చెప్తే మావయ్య వింటారు. అత్తయ్యని క్షమించమని చెప్పండి. ఇంకా ఏ కాలంలో ఉన్నావు మీనా? అది ఆంటీ ప్రాబ్లం, నీది కాదు. అయినా అంకుల్ ఆంటీని క్షమించడం కాదు కావాల్సింది. ఆంటీ వెళ్ళి అంకుల్ని క్షమించమని అడగాలి. ఎప్పుడు మారుతావో ఏంటో. ఇదిగో, మా అమ్మ నాన్న మధ్య దూరం పెరగడం నాకు మాత్రం ఇష్టమా? కానీ మా నాన్న అంత పట్టుదలగా ఉంటేనే మా అమ్మ దానికి వస్తుంది. శృతి చెప్పినట్టు జరిగితేనే మా అమ్మ మారుతుంది. చేతులతో వచ్చావు? చూడలేకపోతే నాకు గాజు చేయించరాదు. తర్వాత చీటీ వేసిన డబ్బులు నీకు ఇస్తాను. నువ్వు నాకే ఎసరు పెట్టావా? నీ చేతులకేంటి బంగారు గాజులు లేకపోయినా బంగారం లాంటి చేతులు. అత్తకు అన్నం పెట్టిన చేతులు, కోడలి బంగారానికి సున్నం పెట్టే చేతులు. ఏంటి? నేను మా అత్తకు అన్నం పెట్టలేదా? ఎప్పుడు ఎప్పుడు పెట్టావో చెప్పు. దేవుడు కూడా వింటున్నాడు. ఏ రోజు నీ చేత్తో మీ అత్తకు అన్నం పెట్టావో చెప్పు. అంటే అన్ని వండి టేబుల్ పెట్టేదని కోడల చేత మీనని వడ్డిస్తుంది. అయినా నేను మరి అంత కర్కోటకురాలు కాదులే. ఇప్పటికీ ఆవిడ మాటకు నేను ఎదురు చెప్తున్నానా? ఇంకోసారి మాట అనుకో. సరే సరే, పాప పుణ్యాలన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు. నువ్వు దండం పెట్టుకో. రా ఇలా కూర్చో. ఏంటి రా ఇలా కూర్చోవాలా? అయ్యో కర్మ. రా, చిన్న గ్యాప్. ఇలా ఇంకో చిన్న గ్యాప్. కూర్చో అన్నాను. నువ్వు రా ఇలా కూర్చుంటే రామపాదం అనుకోరు. నిన్నే తీసుకెళ్లి గుడి మీద శిల్పంలా కూర్చోపెడతారు. పద. ఏం లేదు నా గంట చెమ కుట్టిపోయిందండి. ఏం లేదు ఏం లేదు. అన్నయ్య చెప్పినట్టు నువ్వు మీనాకి క్షమాపణ చెప్తే ఏమైంది? ఏంటి? గంట చెమ కుట్టిపోయిందండి. ఏం లేదు ఏం లేదు. వదినా, ఇది నీ ఇల్లు కాదు. కొంచెం గొంతు తగ్గించు. నేను ఈ ప్రభావతిని ఆ పూలమ్ముకునే దానికి క్షమాపణ చెప్పాలా? నేనేంటి, నా లెవెల్ ఏంటి? అదంతా దాన్ని లెక్కేద్దా? ఇలా లెక్కలేసుకుంటూ పోతే నీకెవ్వరు మిగలరు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ మీనాన్ని క్షమించమని అడిగే ప్రసక్తే లేదు. నువ్వు క్షమించమని అడగకపోతే అన్నయ్య ఎప్పటికీ నిన్ను క్షమించకపోతే నీతో మాట్లాడంతే. అందుకే అయితే ఆయన నాతో ఎప్పటికీ మాట్లాడకపోవడమే మంచిది. నగలు నువ్వు తీసేస్తావు, తాకట్టు పెట్టుకోమంటే నీ కొడుకు అమ్మేసుకుంటాడు. అదంతా తెలిసి కూడా మీనా పుట్టింటి వాళ్ళ మీద నింద మోపావు. ఏ భర్త మాత్రం క్షమిస్తాడు? గుళ్ళో ప్రశాంతంగా ఉందామని వస్తే నీ పనికి మన క్వాలిటీ. నేను నోరు మూసుకున్నా వీధి నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. విధా అటు చూడు.
ఏంటా పద పద మన ప్రసాదం తీసుకుని వెళ్ళిపోదాం మా ప్రసాదం ఇస్తే మేము వెళ్ళిపోతాం పూజారి గారు. వీళ్ళ అర్చన పూర్తయ్యాక ఇస్తాను ఉండమ్మా. ఈ ప్రభ నాకు బలి దొరికింది. ఇప్పుడు చెప్తా వీళ్ళ సంగతి. వదిన గారు, అరే మీరా ఒకరే వచ్చారా? అనేక రాలేదా? నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. మీ వారు రాలేదా? వారు కొంచెం బిజీగా ఉన్నారు. రిటైర్ అయిన మనిషికి పనే ఉంటుంది. అంత బిజీగా ఏం చేస్తున్నారు? మిమ్మల్ని చూస్తుంటే ఇంట్లో ఏదో గొడవ మనశ్శాంతి కోసం వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈవిడ ఎక్కడుంటే అక్కడ గొడవ అవుతుందండి. మీరు మరీ అమాయకంగా మాట్లాడుతున్నారు. అక్కడ గొడవ అయితేనే ఇక్కడికి వచ్చినట్టుంది అంటున్నాను. అలాంటిదేం లేదు వదిన గారు. మీ చేతులకు ఏమైందండి? ఇదిగో ఇది ఎడమ చెయ్యి అంటే కుడి చెయ్యి కాదు. ఇది కుడి చెయ్యి అంటే ఎడమ చెయ్యి కాదు. చేతులు చేతుల్లో ఉండకపోతే మరి ఇంకెలా ఉంటాయి అనుకుంటున్నారండి? మీరు మరీ నన్ను అమాయకురాలు చేయకండి కామాక్షి గారు. మీ చేతికి బంగారు గాజులు ఉండే కదా, ఏమయ్యాయి అని అడుగుతున్నాను. అవును. అయ్యో నేను ఇప్పుడే చూస్తున్నాను. ఏమయ్యా? అది అంటే అది పైన రూమ్ కట్టాలనుకున్నారు కదా, నేను చెక్కిస్తే తీసుకోలేదు కదా, అందుకు అమ్మేశారా? పూరీలు చేస్తున్నాను. మీరు వెళ్ళి కూర్చోండి, నేను తీసుకొస్తాను. ఎలాగో మా ఆయనకి లేనిపోని చాడీలు చెప్పి మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టావు. మేము పెడమొహంగా ఉంటున్నాం కదా, నువ్వు తృప్తిగా ఉన్నావు కదా. ఇప్పుడు నీ కడుపు నిండింది కదా. ఏం మాట్లాడుతున్నారు? ఉన్నదే కదా అన్నాను. నీకు నచ్చింది ఏదో చేసుకుని తిను. మాకెవరికి పెట్టక్కర్లేదు.